ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లాలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో అసమ్మతి నేతల సమావేశం. హాజరైన పుట్టపర్తి మాజీ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి. మా భుజస్కంధాలపై పార్టీని పైకి తీసుకొస్తే సీఎం జగన్ మమ్మల్ని సంప్రదించకుండా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేశాయి. 4 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉండి శ్రీధర్ రెడ్డి చేసిందేమీ లేదు. గెలిచే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ దృష్టికి మరోసారి తీసుకెళ్తాం. అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా త్వరలో మా ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం. ట్రై చేసాము టికెట్ కోసం, మాకు ఎవరికి రాలేదు. బడ్జెట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి టికెట్ రావడం జరిగింది. సంతోషం, ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేమంతా పార్టీలోనే ఉన్నాం, మేము పార్టీ నుంచి బయటికి ఏం రావడం లేదు. కాకపోతే మేమంతా కష్టపడి శ్రమటోర్చి పార్టీని ఈ 2 సంవత్సరాల నుంచి భుజస్కంధాలపైన మోసుకొని తిరుగుతూ శ్రమటోర్చి పార్టీని డెవలప్ చేసినాము. మాకు ఇక్కడ ఒకటి ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు? ఈ అనౌన్స్ చేసి కూడా 2 డేస్ అయింది, ఇంతవరకు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మాకు ఏ ఫోన్ కూడా రాలేదు. సో మేము ఏం చేయాలా అనేది ఇంకా భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకొని తర్వాత మళ్ళా పత్రికా ముఖాముఖి ముందుకు వస్తాము. అందరూ కూడా డిస్కస్ చేసుకోండి. పత్రికా ముఖాముఖి ముందుకు వస్తాము, క్లారిటీ ఇస్తాము. ఇంకోటి, ఎమ్మెల్యే అయితేనేమి మాజీ ఎమ్మెల్యే అయితేనేమి చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము చూసాము, చాలా ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే చూస్తూ వచ్చినాము. ఎవరైనా కానీ ముందుకు పడి ప్రజలకు బాగోగులు చూస్తారంటే ఎవరు బాగోగులు చూసే స్టేజ్లో లేరు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా కొన్ని పనులు ఇబ్బంది కూడా లేదు. మీకు తెలుసు, నేను చాలా చుట్టూ దాకా 90 బోర్లు వేసాను. మా సొంత ఖర్చులతోనే 90 బోర్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి. 120 చేస్తే 90 పనిచేస్తున్నాయి. సో ముఖ్యంగా మాది ఒకటే సిద్ధాంతం, మేము పార్టీ కోసం కష్టపడవడమే ఎప్పుడైనా సరే. కాకపోతే పార్టీ కష్టపడమంటే 2 చేతులు కొడితేనే శబ్దం వస్తుంది, ఒక చేతి ఎంతసేపు కొడతా అంటే అక్కడ శబ్దం రాదు. సో ఆ విధంగా మేము చెప్పేది ఏమంటే, మేము చూసుకొని పోతున్నాం, పార్టీ కోసం చూసుకోబోతున్నాం. కానీ ఆ పక్కన కూడా అదే విధంగా ఉండాలి కదా. ఏ నాయకుడైనా సరే, వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే, తెలుగుదేశం నాయకుడు అయినా సరే, నో పార్టీ నాయకుడు ఎవరైనా, జనసేన నాయకుడు ఎవరైనా సరే, ప్రజల బాగోగులు చూడండి. దయచేసి ప్రజల బాగోగులు చూస్తే మీరు బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు. సో ప్రజానాయకుడిగా ఉండాలి కానీ కంట నాయకుడిగా ఉండకూడదు కూడా. థ్యాంక్ యూ. కనీసమైన పార్టీ ఇంపార్టెంట్ లీడర్ను సంప్రదించుకోకుండా అనౌన్స్ చేయడం అనేది మాకున్నటువంటి అసంతృప్తి. కనీసం వాళ్ళతో సంప్రదించకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా అనౌన్స్మెంట్ ముందైనా ఇవ్వ, మేము ఇట్లా అనుకున్నామని చెప్పేటువంటి సాంప్రదాయం అనేది పార్టీలో ఉండాలనేది మా అభిప్రాయం. ఈ అనౌన్స్మెంటు అనేది సంతృప్తికరంగా లేదు క్యాడర్కి కానీ, ప్రజలకు కానీ, నాయకులకు కానీ. ఫైనల్గా ఏమంటే, సరే చూద్దాం, ఇన్ని రోజులు చూసినాం కదా, వారం తర్వాత ఏం చెప్తారు వాళ్ళు. దాని తర్వాత డెఫినెట్గా మా కార్యాచరణ నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా పబ్లిక్గానే డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ సీఎం గారితో మాట్లాడినాక ఆయన ఏం చెప్తారో అవన్నీ విన్నాక మళ్ళీ మేమంతా కూర్చొని మాట్లాడి భవిష్యత్ కార్యక్రమాలుగా మేము అందరికీ ప్రస్తుతం మళ్ళీ పిలిచి మార్చండి అని అడిగేకే పోతున్నాం. మాలో ఎవరికైనా ఒకటి తీయండి, మీరు తెచ్చుకోండి, రిపోర్ట్ తెచ్చుకొని మార్చండి అని అడిగేకే పోతున్నాం. అది మార్చుతారా లేదా అధిష్టానము నిర్ణయం అంతే.